బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుడివాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము నామినేషన్ దాఖలు చేశారు. జనసేన, బీజేపీ, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున వెనిగండ్ల రాము నామినేషన్కి హాజరయ్యారు. గుడివాడ పట్టణంలో కనీ విని ఎరగని రీతిలో వెనిగండ్ల రాము నామినేషన్కి వేలాదిగా ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మొత్తాన్ని కనుక చూస్తే ఇప్పటికీ గుడివాడ అసెంబ్లీ గురించి చెప్పుకోవాలంటే కొడాల నాని అడ్డాగా ఉన్నటువంటి గుడివాడ వెనిగండ్ల రాము నామినేషన్ తోటి కొడాల నాని ఓటమి చాలా స్పష్టంగా కనపడుతున్నట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కొడాల నానిని ఈసారి ఖచ్చితంగా వెనిగండ్ల రాము ఓడించి తీరాలనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, అదేవిధంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ పెద్ద ఎత్తున తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి వెనిగండ్ల రాము గెలుపు కోసం అయితే పూర్తి స్థాయిగా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో దాదాపు పెద్ద ఎత్తున ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా వెనిగండ్ల రాము నాయకత్వంలో పనిచేయడానికి అయితే ముందుకొచ్చిన పరిస్థితి ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోటి మొదటి నుంచి కూడా గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి, సౌమ్యుడిగా ఉన్నటువంటి వెనిగండ్ల రాము నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తి స్థాయి పర్యటన చేసిన పరిస్థితి ఉంది. అటు జనసేన ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు సహాయ సహకారాలతోటి పెద్ద ఎత్తున వెనిగండ్ల రాము నియోజకవర్గంలో పర్యటన చేశారు. అన్ని వర్గాల నాయకుడిగా వెనిగండ్ల రాము గుడివాడ నియోజకవర్గంలో పూర్తి స్థాయిగా పర్యటన చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు జనసేన శ్రేణులతో పాటు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా వెనిగండ్ల రాము నాయకత్వాన్ని పెద్ద ఎత్తున బలపరిచిన పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం కనుక చూస్తే నేడు గుడివాడ పట్టణంలో వేలాదిగా హాజరైనటువంటి వెనిగండ్ల రాము నామినేషన్కి హాజరైన కార్యకర్తలు, ప్రజలను, స్థానిక శ్రేణులు కనుక చూస్తూ ఉంటే వెనిగండ్ల రాము ఖచ్చితంగా ఈసారి గుడివాడ నియోజకవర్గంలో గెలిచేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.